ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు దావాజీగూడెం ఎంపీఎస్ స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో రెండు విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. చెప్పండి, మీ స్కూల్ గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పగలుగుతారా? ఎంఎస్ న్యూస్ టీవీ వారికి నా నమస్కారాలండి. న్యూస్ టీవీ వారికి నమస్కారం అండి. మాది ఎంపీఎస్ దావాజీగూడెం స్కూలు. మేము 7 స్టాఫ్. అలాగే మాకు స్కూల్లో 160 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. మాకు అలాగే మా స్కూల్ ఎంఎఫ్ఎస్ మోడల్ ప్రైమరీ స్కూల్ అండి. ఫస్ట్ స్కూల్లో వాటర్ ఫెసిలిటీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆర్వో ప్లాంట్ అండి మాకు. తర్వాత మంచి గార్డెన్ ఉంది మా స్కూల్కి. ప్లే ఇది కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఉందా? ప్లే గ్రౌండ్ ఉంది. అలాగే క్లాస్ రూమ్స్ బాగుంటాయండి. మంచి టీచింగ్ మెటీరియల్తో మా స్కూల్ చాలా సుందరంగా ఉంటుంది. మాకు ప్రతి క్లాస్కి 3 క్లాసులకి 3 టీవీలు ఉన్నాయండి. దాంతో మేము పిల్లలకి అభ్యసనకు సంబంధించిన డిజిటల్ క్లాసులు కూడా జరుగుతాయి. అలాగే మా స్కూల్కి ఇంటర్నేషనల్ లెవెల్లో టీములు వచ్చి మా స్కూల్ని విజిట్ చేస్తాయండి. ప్రతి నెలలో కంపల్సరీగా విజిట్కి వచ్చి మా స్కూల్ని బాగా అబ్జర్వేషన్ చేసుకొని వేరే స్కూల్కి అది మోడల్ స్కూల్గా మా స్కూల్ని ఎన్నుకున్నారు. ప్రతి నెల కంపల్సరీగా ఢిల్లీ టీము, హిమాచల్ ప్రదేశ్ ఆ టీము, అలాగా పూణే టీము ఇలాగ వచ్చి మా స్కూల్ని విజిట్ చేసి ఇక్కడ టీచర్స్ యొక్క లెసన్స్ని విని ఇక్కడ ఉన్న మోడల్ ఎలాంటి పద్ధతులని టీచర్ మెటీరియల్, అలాగే టీచర్స్ ఏ విధంగా బోధిస్తున్నారు అనేది కూడా ఇక్కడ టీచింగ్ కూడా ఎలాగా చెప్తున్నారు అనేది కూడా వాళ్ళు పరిశీలిస్తారండి. మధ్యాహ్నం చెప్పండి మేడం, మీ స్కూల్లో జిఎఫ్ఎల్ కానీ ఎఫ్ఎల్ కానీ ఏదైనా కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా చేపట్టారు? కార్యక్రమాల్ని మేము 75 డేస్ ప్రోగ్రాం మొదలుపెట్టామండి. దాని ద్వారా పిల్లలందరూ, చదవని పిల్లలు కూడా ఇంకా బాగా డెవలప్ అయ్యారు. చదివిన పిల్లలు ఇంకా ఎక్కువగా చదవడానికి ప్రయత్నించారు. ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. ఇది కంటిన్యూషన్ మేమే దీన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫాలో అవుదాం అనుకుంటున్నాము. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా చాలా టీచింగ్ మెటీరియల్ ఇచ్చింది. అవన్నీ మేము ఉపయోగించి పిల్లలకి చెబుతున్నాము. దానివల్ల వాళ్ళకి ప్లేవే మెథడ్లో వాళ్ళకి ప్రోగ్రామ్ జరుగుతుంది, టీచింగ్ అనేది జరుగుతుంది. పిల్లల అవగాహన వాళ్ళే స్వయంగా నేర్చుకోగలుగుతున్నారు. ఓకే మేడం, మరి విద్యతో పాటు క్రీడలు, అదేవిధంగా భోజనం, మిడ్ డే మీల్స్ ఏ విధంగా ఉంది స్కూల్? మేడం, మా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం చాలా చక్కగా జరిగిందండి. 5 రోజులు గుడ్డు పెట్టారు, సన్నబియ్యంతో భోజనం పెట్టారు, చిక్కీ ఇస్తారు 3 రోజులు జావా ఇస్తారు. ఒకరోజు పులిహార, 2 రోజులు పప్పు ఉంటుంది, 2 రోజులు కర్రీ ఉంటుంది, 1 రోజు వెజ్ పలావు, నెక్స్ట్ ఆలూ కుర్మాతో భోజనం. పిల్లలు చాలా సంతృప్తిగా భోజనం చేస్తారు. పేరెంట్స్ కూడా వస్తారు, అప్పుడప్పుడు టేస్ట్ చేస్తారు. అలాగే పిల్లలు ఆడుకోవటానికి అనుకూలంగా మా స్కూల్ ఉంటుంది. మరి ఇంత చక్కటి సౌకర్యాలు కల్పించిన గవర్నమెంట్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం, అలాగే ప్రభుత్వం ద్వారా పిల్లలకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు? స్టూడెంట్కి 20 మెటీరియల్తో ప్రతి పిల్లవాడికి ఇస్తున్నారండి. బుక్స్, యూనిఫాము, షూ, టై, బెల్ట్, ఈ సంవత్సరం బ్యాగు, అలాగే ఈ సంవత్సరము నోట్బుక్స్తో పాటు పెన్ను, ఎరేజరు ఇవి కూడా మనకి సప్లై చేస్తామన్నారు. పిల్లలు అలాగే తల్లికి వందనం
ప్రకారం 15,000 వాళ్ళ డిపాజిట్లో వాళ్ళకి పేరెంట్స్ అకౌంట్లోకి పంపిస్తున్నారు. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ స్కూల్ గురించి ఏమని విన్నపం చేస్తున్నారు? గవర్నమెంట్ ఇన్ని సదుపాయాలని పిల్లలకి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా మరి ఎందుకనో కాన్వెంటులకే మీ పిల్లలందరూ వెళ్తున్నారని మేము వెళ్ళి అడిగితే ఆ తర్వాత చదివిస్తాము, ఎల్కేజీ యూకేజీ అక్కడే చదివించాము, మేము మా పిల్లలు రానంటున్నారు అని ఏదో ఒక సాకు చెప్తున్నారే కానీ గవర్నమెంట్ స్కూల్కి పంపడానికి ఇష్టపడతలేదండి. మెయిన్ తల్లిదండ్రుల యొక్క స్వభావంలో మార్పు వచ్చినప్పుడే గవర్నమెంట్ స్కూల్లో ఆ పేరెంట్స్ జాయిన్ చేస్తారండి. అది కాక పేరెంట్స్ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారండి. పథకాలు వాళ్ళు అన్ని పథకాలు వాళ్ళు వాడుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ అనేసరికి చీప్గా చూస్తారు. నా పక్క రిలేటివ్స్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే మమ్మల్ని తక్కువగా చూస్తారనే ఫీలింగ్తోనే చాలామంది మనకి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించట్లేదండి. చాలామంది వెళ్తే ఇదే చేర్పిస్తామని మాతో చెప్తున్నారు, మళ్ళీ మేము వెళ్ళి ఫోన్ చేసి మళ్ళీ 2-3 సార్లు తిరిగినా సరే వాళ్ళు ఎవరూ మా స్కూల్లో జాయిన్ చేయడానికి ఇష్టపడతలేదు. మా స్కూల్ ఇంటర్నేషనల్గా చాలా మంచిగా ఉంటుందండి. అన్ని స్కూల్స్ మీద మా స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయమని కూడా చెప్పాము. పేరెంట్స్ మీటింగ్లో చెప్తున్నాము. మాకు అన్ని ప్రోగ్రామ్స్ మేము ఫేర్వెల్ చేస్తాము పిల్లలతో, అలాగే యానివర్సరీ డే చేస్తాము, పిల్లలకి ప్రైజులు అన్నీ ఇస్తాము. పిల్లల్ని మనం చూద్దాం ఎలా ఉన్నారో స్కూల్లో. వాట్ ఈస్ యువర్ నేమ్? Radha sir. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Sheikh Samira. Sheikh Samira, what class are you reading? Reading 5th class. I am studying 5th class. What is your goal? I become a police. What is your father name? My father name is Babu. What is your mother name? My mother name is Lakshmi. What name of school? Model primary school. Rank in your school class? First. First class? Congratulations. Okay. What is your goal? My goal is lawyer. Lawyer. వెరీ గుడ్. చెప్తున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా వచ్చి విజిట్ చేసి వాళ్ళందరినీ రకరకాల ప్రైజులు కానీ కొన్ని వస్తువులు కానీ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. దావాజీగూడ స్కూల్లో ఎంత క్రమశిక్షణ, ఎంత చదువు, ఎంత ఉందంటే అది ఒక హెచ్ఎం గారి వల్ల ఉందని మా ఉద్దేశం. దీన్ని మేడం గారు చాలా సౌమ్యంగా, చాలా క్రమశిక్షణగా, పాలిటిక్స్గా ఎంతో క్రమశిక్షణగా ఉన్నారు. ఈ స్కూల్లో అందరూ కూడా మీరు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని మేము కూడా మా ఎంఎస్ టీవీ తరఫున కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట.